గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు నిన్న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే కదా. సో దానికి సంబంధించి ఈ వార్త బ్యానర్ ఐటంగా ఇచ్చారు. పునర్నిర్మాణానికి పునాది అన్నటువంటి హెడ్లైన్తో నిన్న 2,94,427 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక ఆస్తుల సృష్టికి వచ్చేసి 32,712 కోట్లు కేటాయింపు, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం, స్వయం ఉపాధికి ఊతం, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవకు కేటాయింపులు. రాజధానికి వచ్చేసి 3,445 కోట్లు, పోలవరానికి 5,445 కోట్లు. అభివృద్ధి సంక్షేమాల కలబోతగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరిగింది అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ నిన్న శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్. సీజీఐగా తొలి రోజే 45 కేసుల విచారణ, 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. సంక్షేమం అభివృద్ధి. రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి నిన్న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, ఇక్కడ కూడా బ్యానర్ ఐటంగా అదే తీసుకున్నారు. సంక్షేమం అభివృద్ధి కలబోతగా ఈ రాష్ట్ర బడ్జెట్ అనేది ఉంది. రాష్ట్ర బడ్జెట్లో సమతుల్యత పాటించారు. సూపర్ 6 అమలుకు నిధులు అంటూ వార్తను హైలైట్ చేస్తూ కేశవ్ పద్దు 2,94,427 కోట్లు. అసాధారణ ఆలస్యంతో పూర్తిస్థాయి బడ్జెట్, 2.94 లక్షల కోట్లతో పయ్యావుల పద్దు. ఆదాయం 2.01 లక్షల కోట్లుగా అంచనా. అప్పులు 93,253 కోట్లు తేవాల్సిందే. 30,000 కోట్ల గ్రాంట్ వస్తుందని లెక్కలు. బడ్జెట్లో ఆచి తూచి అంకెల మార్పు. ఆదాయం ఆధారంగా పరిమాణం కుదింపు. మరోవైపు సజ్జల డైరెక్షన్, వైసీపీ సోషల్ మీడియా యాక్షన్ అంటూ సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలోనే బూతు నీచ పోస్టులు అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని హైలైట్ చేస్తూ 40 యూట్యూబ్ ఛానళ్లు, 400కు పైగా అకౌంట్లు, ఇతర వ్యక్తుల ఖాతాల నుంచి వైసీపీ పోస్టులు, డిజిటల్ కార్పొరేషన్ సిబ్బంది సొంతానికి వాడకం, పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ నుంచే తతంగమంతా నడిచింది. సునీత షర్మిలపై పోస్టుల వెనక అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన డిక్టేషన్తోనే పిఏ రాఘవరెడ్డి కంటెంట్ క్రియేట్ చేశారు. దాన్నే వర్రా రవీంద్రారెడ్డి పోస్ట్ చేశాడు. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడి. వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్, సహకరించిన మరో 2 కడపలో మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. నెక్స్ట్ సాక్షి. హామీలు సూపర్ 6 అమలులో క్లీన్ బౌల్డ్ అంటూ వార్తను హైలైట్ చేసింది సాక్షి. నిన్న బడ్జెట్కు సంబంధించి బడ్జెట్ కేటాయింపుల్లో హామీలు కావచ్చు, సూపర్ 6 అమలులో బడ్జెట్లో మొండి చేయి చూపించారు అనేదే ఈ వార్త సారాంశం. మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదు. రైతు భరోసాకు 10,000 కోట్లు కావాలంటే కేవలం 1000 కోట్లే విధించినటువంటి వైనం. తల్లికి వందనానికి పంగనామాలు, ఉచిత బస్సుకు ఇంకా స్టార్టింగ్ ట్రబులే. 1 కోటి మందికి నిరుద్యోగ భృతి ఎగనామం. గ్యాస్ కోసం 4,000 కోట్లకు గాను 895 కోట్లే. అభివృద్ధి సంక్షేమానికి తిలోదకాలు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. స్వయం ఉపాధిపై స్పష్టత లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళలకిచ్చిన హామీలన్నీ నీటిముటలే. ఆశాభంగం, పేదల గృహ నిర్మాణం అంటూ అంటే హామీలు సూపర్ 6కు సంబంధించి ఏవైతే నిధుల కేటాయింపు ఉందో అందులో సరైన కేటాయించలేదు, కొన్నింటికి మొండి చేయి చూపించారు అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది సాక్షి. నెక్స్ట్ తెలంగాణ వార్తా పేపర్స్ విషయానికి వద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా తెలంగాణ సమాజం ఏం కోల్పోలేదు. కేసీఆర్ కుటుంబంలో 4 ఉద్యోగాలు ఊడితే 1000 మందికి కొలువులు వచ్చాయి. ఏఎంవీఐ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని ప్రజలు మరిచిపోయారని వ్యాఖ్య. ఇక తొలి రోజే 45 కేసుల విచారణ, 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం. విచారణకు రండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో చిరుమూర్తి లింగయ్యకు పోలీసుల నోటీసులు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ బ్యానర్ ఐటంగా తెలంగాణ నిన్ను మర్చిపోయింది, సంతోషంగా ఫామ్ హౌస్లోనే పండుకో, 10 నెలల్లో తెలంగాణ ఏమీ కోల్పోలేదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఏఎంవీఐకి నియామక పత్రం అందజేత కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక లగచర్ల రణరంగం,
ఫార్మా కంపెనీ భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారింది. నిన్న వ్యూహాత్మకంగా ఊర్లోకి రప్పించి అధికారులపై రాళ్ల దాడి. వికారాబాద్ కలెక్టర్ జైన్, అదనపు కలెక్టర్పై ఆగ్రహం. కడా అధికారినికి తీవ్ర గాయాలు. హైదరాబాద్ తరలింపు. కలెక్టర్ అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి. అంచనా వేయడంలో నిఘా పోలీసు విభాగాల వైఫల్యం. దాడుల వెనుక ఓ పార్టీ హస్తం ఉన్నట్లు అనుమానం. ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదు ఐజీ సత్యనారాయణ. దాడి జరగలేదు, ఆ పదాన్ని వాడొద్దు వికారాబాద్ కలెక్టర్. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. మా భూములు మాకేనని లగచర్ల రణరంగమైంది. మర్లవడ్డ కొడంగల్. సీఎం ఇలాఖాలో తిరగబడ్డ ఫామా రైతు అంటూ వార్తను హైలైట్ చేశారు. నిన్న లగచర్లలో చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితిని ఇక్కడ హైలైట్ చేస్తూ అదే బ్యానర్ ఐటంగా ఇచ్చారు. రేవంత్ సర్కార్పై భగ్గుమన్న రైతులు, ఫామాకు భూములు ఇవ్వబోమని తీవ్ర హెచ్చరికలు. వద్దని తెగేసి చెప్పినా పదే పదే ప్రజాభిప్రాయ సేకరణ జరగడంపై అన్నదాతల ప్రతిఘటన. వికారాబాద్ కలెక్టర్కు తీవ్ర నిరసన. ఉద్రిక్తతల మధ్య బలవంతంగా తిప్పి పంపిన రైతులు. నెక్స్ట్, వెలుగు చూద్దాం. పేరు పక్కనే పైన టాప్లో సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయించిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఇక వికారాబాద్ కలెక్టర్పై దాడి. దుద్యాల మండలం లగచర్లలో ఘటన. నీ ఇంట్లోనే ఉద్యోగాలు పోయినాయి, జనమేమీ కోల్పోలే అన్న సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.